కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ లీడర్. ఆయన మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఒక జిల్లాలో ఒకే కుటుంబం ఒకే సామాజిక వర్గం అన్న కారణంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. అయితే ఇవేవి తన మంత్రి పదవికి అడ్డు కానే కాదు అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన అక్కడ తన కేబినెట్ విస్తరణ గురించి మార్పు చేర్పుల గురించి హైకమాండ్ తో చర్చించారు. ఇక అదే సమయంలో ఆశావాహులు చాలా మంది మంత్రి పదవులు ఆశిస్తూ ఉన్నారు. ఈ కీలక సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతోంది. నా మంత్రి పదవి ఎవరు ఆపలేడు, నేను గ్యారంటీగా కూడా మంత్రిని అవుతా అంటూ మునుగోడు కార్యకర్తలతో కుండ బద్దలు కొట్టారు. ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. మీ అందరూ కూడా చెప్తున్నా నోటెడ్. ఇక ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. మీ అందరూ కూడా చెప్తున్నా నోటెడ్. ఇక ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మళ్ళీ వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు నొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నా. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రూల్స్ అనేవి సామాన్య పార్టీలో ఉన్న వ్యక్తులకి, రాజగోపాల్ రెడ్డికి కాదు అన్నట్లుగా కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఈసారి మంత్రి పదవి దక్కుతున్నట్లేనా? తెలంగాణ కేబినెట్ విస్తరణ త్వరలో జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి ఆ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సంకేతాలు వచ్చాయని ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. అయితే కోమటిరెడ్డి కుటుంబంలో అన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉన్న ఆ మంత్రి పదవి ఒకటి అడ్డంకి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు హామీ ఇచ్చింది, ఆ హామీ వరకు మాట నిలబెట్టుకోవాలంటూ ఏదైతే రాజగోపాల్ రెడ్డి గతంలో విజ్ఞప్తి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఏదైతే రాహుల్ గాంధీతో కలిసి ఒకే ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా సూచించేట ఒక సమాచారం వినిపిస్తుంది. ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తన సోదరి ప్రియాంక గాంధీ మంత్రి పదవి ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చింది, ఆ హామీని నెరవేర్చాలంటూ రాహుల్ ప్రియాంక ఇరువురు సూచించినట్టు ప్రస్తుతానికి మనకైతే సమాచారం అందుతుంది. రాబోయే కేబినెట్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి గ్యారెంటీ అంటూ ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క మంత్రి కేబినెట్ లో దాదాపు ఇప్పటికి 16 మంది మంత్రులు ఉన్నారు. మరో రెండు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవులకు భర్తీ చేస్తారా లేక కేబినెట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. ఏదైతే బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండారు సురేఖ వీరి ఇరువురిని తొలగించి ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ క్యాబినెట్ లెక్క తీసుకుంటారంటూ ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఏదైతే విజయశాంతి క్యాబినెట్ లెక్క తీసుకుంటారో ప్రచారం నడుస్తుంది. అంతేకాకుండా వీరిద్దరి ప్రచారాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అనే ఒక ఆలోచనలో ఉన్నట్టు ఇప్పటికే సమాచారం అందుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక హామీ ఇచ్చింది, ఆ హామీకి కట్టుబడి ఉండాలి అంటూ ఏదైతే పదే రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేయడం, రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తిని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే అటు రాహుల్ గాంధీతో పాటు తాను ఎన్నికలకు ముందు తాను పార్టీలోకి రాజగోపాల్ రెడ్డిని ఆహ్వానించాను, రాజగోపాల్ రెడ్డికి ప్రియాంక గాంధీ మంత్రి పదవి హామీ ఇచ్చిందని ఆ రోజు ప్రచారం జరిగింది. ఆ ప్రచారం మేరకు ఏదైతే ప్రియాంక గాంధీ కూడా నేరుగా సూచించినట్టు సమాచారం వినిపిస్తుంది. రాబోయే కేబినెట్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా మంత్రిగా ఉంటారు. ఆయన కూడా ఆశాభావం. అంటే ఇప్పటి వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడానికి దానికి ఒక కారణం ఉంది. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం కోసం కొన్ని క్యాలిక్యులేషన్స్ మారుస్తున్నారా? లేదు, ఇక్కడ ఒక కుటుంబం నుంచి 2 మంత్రి పదవులు అనేది రాజకీయాల్లో దాదాపు అసాధ్యం. ఎందుకంటే అన్నాదమ్ములు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఈ వివాదం పెరిగిందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన 2018లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం వల్లే
ఆయనకు ఒక పెద్ద మైనస్ గా మారింది. అయితే ఎన్నికలకు ముందు ఏదైతే ప్రియాంక గాంధీ సలహా మేరకు, ప్రియాంక గాంధీ పిలుపు మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి మునుగోడు నుంచి మంచి మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయం సాధించిన తర్వాత రేవంత్ క్యాబినెట్ లేకి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలన్నా, ఏదైతే వెంకటరెడ్డిని తీసుకోవాలన్నా అనే ఒక సందిగ్ధం ఏర్పడింది. ఈ సందిగ్ధం ఏర్పడినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొదటి నుంచి పార్టీలో ఉన్న వెంకటరెడ్డిని తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యవహారం చూసినప్పుడు క్యాబినెట్ లేకి ఇరువురిని తీసుకోవడం ఎక్కడా ప్రాబ్లం కాదు. కాంగ్రెస్ పార్టీ తనకి ఇచ్చింది, అది ఒక లెక్క కాదు, క్యాల్కులేషన్ కాదు. నేను ఖచ్చితంగా మంత్రిని అవుతా, నా మంత్రి పదవి ఎవరు ఆపలేరంటూ ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా రాజగోపాల్కి ఒక హామీ ఇచ్చింది, రాజగోపాల్కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని ఇప్పుడు మునుగోడు రాజకీయ వర్గాల్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి నోరున్న వ్యక్తి ఎవరిపైన ఎదురుదాడి చేస్తారు. ఇటు సీఎం రేవంత్ తో పాటు ప్రతిపక్ష నేత ఏదైతే కేసీఆర్ ఉన్నారో, కేసీఆర్ పైన కుండ బద్దలు కొట్టి మాట్లాడగలిగిన నేత, ఇలాంటి వారికి అవకాశం ఇవ్వాలంటూ ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఈ క్యాబినెట్ లో ఏదైతే రాజగోపాల్ రెడ్డి తీసుకుంటే వెంకటరెడ్డిని తొలగిస్తారా అనేది ఒక ప్రచారం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ క్యాల్కులేషన్ లెక్కేసి ఇరువురికి మంత్రి పదవి ఇస్తే మళ్ళీ ఏదైతే ప్రస్తుతానికి క్యాబినెట్ లో కీలకంగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అడ్డుకట్ట వేసే ప్రచారం ఎక్కువ నడుస్తుంది. ఎందుకంటే ఉత్తమ్ భార్య ఎమ్మెల్యేగా ఉన్నారు, పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ కోమటిరెడ్డి కుటుంబానికి 2 మంత్రి పదవి ఇస్తే నా భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలంటే ఒక కండిషన్ పెట్టింది. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. అయితే ఇవన్నిటినీ పేరు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టు, విజయుడు, సోనియా గానీ రాహుల్ గానీ ఎవరు చెప్పినా ఉత్తమ్ మాట కావాలి కాబట్టి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తిగా క్లియర్ చేయాలని ఒక అంచనాకు వచ్చింది. ఆ అంచనా మేరకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సూచించిన సమాచారం, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇరువురు తన సోదరు ఇచ్చిన మాటను నిలబెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్టు రాజకీయ వర్గాలకు ఢిల్లీలో కూడా ఒక ప్రచారం నడుస్తుంది. అంటే కిరణ్, ఇది కేవలం మాట నిలుపుకునే ప్రయత్నంగానే చూడాలా? మరొక వైపు మనం తనకి మంత్రి పదవి దక్కనప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి వైఖరి చూస్తూనే ఉన్నాం. వీలు దొరికినప్పుడల్లా కూడా కాంగ్రెస్ మీద, సొంత పార్టీ మీదే తాను మాట్లాడిన విధానం కూడా చూసాము. దీని వల్ల, ఈ ఫైర్ వల్ల ఇప్పుడు ఆయనకు ఆ పదవి దక్కుతుందని చూడాలా? లేదు, కాంగ్రెస్ పార్టీలో రకరకాల గ్రూపులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక గ్రూప్ ను ప్రోత్సహిస్తుంది, ముఖ్యమంత్రి ఒక గ్రూప్ ను ప్రోత్సహిస్తారు, కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టులు కొంతమంది ఉంటారు, వారు ఒక గ్రూప్ ప్రోత్సహిస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ గ్రూపుల సహజం, విమర్శలు చేయడం సహజం. సొంత పార్టీ పైన విమర్శించినా కూడా అది వారి వ్యక్తిగత అభిప్రాయం అంటూ కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన ప్రజాస్వామ్యం కల్పించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ఏ పార్టీలో ఉండదు. ఆ పరిస్థితుల్లోనే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎక్కడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఇప్పటికీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడే పరిస్థితి. ఎందుకంటే ఏదైతే దక్షిణ తెలంగాణలో నల్గొండ లాంటి ప్రాంతంలో బలమైన నేత, బలమైన కుటుంబం, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కోమటిరెడ్డి కుటుంబం పైన కాంగ్రెస్ పార్టీ అంత వేగంగా చర్యలు తీసుకునే పరిస్థితి దాదాపు ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, నేరుగా ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆ పౌరు ఆలోచన చేసింది. కాంగ్రెస్ పార్టీకి కింది స్థాయిలో నేతలు ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకరు ఎవరైనా కావచ్చు, లేదా ఏదైనా రాహుల్ దూతలు ఇలాంటి వారు ఎవరైనా హామీ ఇచ్చినప్పుడు దాన్ని కొంచెం లైట్ గా తీసుకునే అవకాశం ఉన్నాయి. నేరుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ సోదరి హామీ ఇవ్వడం వల్ల రాహుల్ ఈ హామీని ఖచ్చితంగా నెరవేర్చాల్సిన పరిస్థితి. ఎందుకంటే నేరుగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన విమర్శలు ఎక్కువ పెడుతున్నారు కాబట్టి నాకు కాంగ్రెస్ అగ్రనేతలు నాకు హామీ ఇచ్చారు, నా హామీ నెరవేర్చాల్సిందని పట్టుబట్టంలో కాంగ్రెస్ పార్టీ కూడా డోరాయంలో పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ హామీని, ప్రియాంక హామీని నెరవేర్చే దిశగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. ఆ దిశలో భాగంగానే నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి క్యాబినెట్ లోకి తీసుకోవాలని సూచించినట్టు ఢిల్లీ వర్గాల్లో కూడా ఒక ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం దాదాపు 2 ఖాళీలు ఉన్నాయి, 16 మంది మంత్రులు ఉన్నారు, 18 మంది క్యాబినెట్ ఉంటుంది. తెలంగాణలో మరో 2 మంత్రి పదవులు భర్తీ చేస్తారా, లేకపోతే క్యాబినెట్ లో కొంతమందిని తొలగించి మరో కొంతమంది ఏం చేస్తారనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక తాజాగా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక దీంతో కూడా తెలంగాణ కేబినెట్ లో మంత్రుల సంఖ్య కూడా ఇప్పటికి 16కు చేరింది. ఇక ఆయన కంటే ముందు కూడా గడ్డం వివేకు, అడ్లూరు లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి కూడా విస్తరణలో ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు చూస్తే 2 ఖాళీలు మాత్రం ఉన్నాయి. అయితే ఈ 2 ఖాళీలతో ఈ 2 ఖాళీలను భర్తీ చేసి
మరికొందరికి కూడా ఉద్వాసన చెప్పి కొత్తగా కూడా ఒక 6 మంది మంత్రులకు కూడా చోటు కల్పించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లుగానైతే ఇప్పుడు ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి క్యాబినెట్లోకి ఇన్ అండ్ అవుట్ ఎవరు అనే చర్చ మరోవైపు ఉంది. ఇవన్నీ ఇలా ప్రచారంలో ఉండగానే రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రిని అవుతాను అంటూ కూడా ఆయన ఇప్పుడు చెబుతున్న మాటలు మాత్రం వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపైన అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ క్యాబినెట్లోకి తీసుకోవాలి అంటూ కూడా సూచించినట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత మరొక బెర్త్ ఉంటుంది. మరి దాన్ని కూడా క్యాబినెట్లో ఆ బెర్త్ను కూడా కన్ఫర్మ్ చేసేస్తారా, లేకపోతే కొంతమంది మంత్రుల్ని తీసివేసి మరికొంతమందికి అవకాశం కల్పిస్తారా, ఏంటి క్యాబినెట్ విస్తరణ ఏ విధంగా జరగనుందనేది మాత్రం చూడాలి. కానీ దీంట్లో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా కూడా ఈ మాటల ద్వారానైతే అర్థమవుతూ ఉంది. మరి